హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హోమ్మేడ్ బటర్ నేర్చుకోబోతున్నామండి. మనము బయట నుండి సాల్టెడ్ బటర్ అని అన్సాల్టెడ్ బటర్ అని తెచ్చుకుంటూ ఉంటాము. మరియు బటర్ని శాండ్విచ్ కొరకు, గ్రేవీస్ కొరకు, కర్రీస్ కొరకు, బ్రెడ్ టోస్ట్ కొరకు వాడుతూ ఉంటాము. ఈసారి బయట కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లోనే తేలికగా ఏ విధంగా బటర్ని చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. మామూలుగా అందరి ఇళ్ళలో పాలు కంపల్సరీ తెచ్చుకుంటూ ఉంటారు. ఆ పాలు వేడైన తర్వాత, చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పాల మీగడ కొంచెం మందంగా కట్టుతుంది. ఈ విధంగా పాల మీగడని ఫ్రిడ్జర్లో పెట్టుకోండి, పాడవదు. ఈ విధంగా 10 నుండి 15 డేస్ మీగడని ఒక బౌల్లో తీసుకోండి. ఒక బౌల్లో తీసుకొని దాన్ని కవ్వంతో లేకపోతే ఈ విధంగా స్పూన్తో బాగా 4 to 5 minutes ఈ విధంగా ఒత్తండి. ఒత్తిన తర్వాత మళ్ళీ ఒక 4 నుండి 5 minutes ఈ విధంగా బాగా తిప్పుతూ ఉండండి. ఈ విధంగా కవ్వం ఉంటే కవ్వం లేకపోతే స్పూన్తోనైనా ఈ విధంగా తిప్పుతూ ఉండండి. మాకు ఈ ఓపిక లేదు అనుకుంటే మీరు మిక్సీలో కూడా ఈజీగా సులువుగా మనము బటర్ని చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో మీకు నేను ముందు మన ఛానల్లో వీడియో చేస్తానండి, వీడియో చేసి పెడతాను. తర్వాత ఎండాకాలం అయితే కోల్డ్ వాటర్ని వేసుకోండి. చలికాలం అయితే కొంచెం గోరువెచ్చని వాటర్ని వేసుకుంటే మనకు బటర్ ఈజీగా సెపరేట్ అవుతుందండి. నేను ఇక్కడ చలికాలం కాదు కాబట్టి కొంచెము గోరువెచ్చని ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నానండి. వాటర్ని వేసుకొని మళ్ళీ ఒక 4 to 5 minutes తిప్పుకోండి. ఈ విధంగా బాగా తిప్పండి. అప్పుడు మనకు బటరు ఈజీగా సెపరేట్ అవుతుంది. చూడండి, మనకు బటర్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని విధంగా తీసుకొని ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత కింద ఉన్న ఆ బటర్ మిల్క్ని మీరు పడేయొద్దండి. మనం దీంతో కర్రీ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బటర్ మిల్క్గా కూడా త్రాగవచ్చండి. కర్రీ ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో పెట్టానండి. నేను మీకు ఆ లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. తర్వాత ఈ బటన్ని ఒక 2 to 3 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని అందులో ఉన్న వాటర్ని చేతుల మధ్యలో పెట్టుకొని అందులో ఉన్న వాటర్ని ప్రెస్ చేస్తూ తీసేసుకోండి. ఒత్తండి. ఉత్తడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేటువంటిది బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు ఒక బౌల్లో తీసుకోండి. మీకు సాల్టెడ్ బటర్ కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. లేదు మాకు అమూల్ లాగా కలర్ బటర్ కావాలనుకుంటే మీరు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీరు ఆవు పాలు అయితే మీకు కలర్ వేసుకునే అవసరం లేదండి. మామూలుగా ఆవు పాలు ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి మనకు బటర్ కూడా ఎల్లో కలర్లో వస్తుంది. గేదె పాలు అయితే కొంచెము ఫుడ్ కలర్ ఎల్లో కలర్ యాడ్ చేసుకోండి. ఎల్లో కలర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మొత్తం ఫుడ్ కలర్ సాల్ట్ బటర్కు బాగా మిక్స్ అయ్యేటట్టు విధంగా బాగా కలపండి. మిక్స్ చేసిన తర్వాత ఒక బాక్స్లో బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే మామూలుగా అయినా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours పెట్టండి. అప్పుడు మనకు బటర్ అనేటువంటిది గడ్డ కట్టుతుంది, టైట్గా అవుతుంది. అప్పుడు మనము పీసెస్ కట్ చేసుకొని కర్రీస్లో అయినా అదేవిధంగా బ్రెడ్ శాండ్విచ్కైనా దేంట్లో అయినా వాడుకోవచ్చు. దీన్ని 10 to 15 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచొద్దండి, పాడైపోతుంది. మీరు కూడా ఇంట్లో బటర్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, మనకు
హోమ్ మేడ్ బటర్ రెడీ. ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే అమూల్ లాంటి బటర్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతే.